Sorry ass DJ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయి బుల్లోడు. ఇవాళ నేను చూపిస్తున్నాను మేము సౌత్ గోవాలో ఉన్న హోటల్స్. ఆల్రెడీ నార్త్ గోవాలో ఉన్న హోటల్ నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్న హోటల్ వచ్చేసి ద రెజెంటా ప్లేస్, సౌత్ గోవాలో. ఇది ఎయిర్పోర్ట్కి కూడా జస్ట్ 15 minutes డిస్టెన్స్లో ఉంది. అండ్ హోటల్ అయితే సూపర్ ఉందండి. ఐ థింక్ న్యూలీ కన్స్ట్రక్టెడ్. సో చాలా నీట్గా ఉందన్నమాట. చూడండి, రూమ్స్ అవన్నీ చూస్తే మీరే అంటారు. ఇదంతా జస్ట్ లాబీ. సో కిందే లెఫ్ట్ సైడ్లో డైనింగ్ ఉంది. అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ మేమైతే బుక్ చేసుకోలేదు, సో మేము బ్రేక్ఫాస్ట్ బయట చేసాము. అండ్ ఇంకా మనం రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇది కూడా వచ్చేసాం మనం రూమ్కి. దిస్ ఈజ్ ఆర్ రూమ్ ఇన్ దిస్ ఈజ్ ఆర్ సెకండ్ రూమ్ ఇన్ గోవా. దిస్ హోటల్ నేమ్ ఈజ్ రెజెంటా ప్లేస్. సో ఇదిగోండి, ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇది. సో చూసారు, ఇక్కడ యాజ్ యూజువల్ లగేజ్ పెట్టుకోవడానికి అండ్ సేఫ్టీ లాకర్ అండ్ వాల్యుబుల్స్ ఉంటే లాక్ చేసుకోవచ్చు ఇక్కడ ఈజీగా. అండ్ దిస్ ఈజ్ షెల్ఫ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు మనం. అండ్ కమింగ్ టు ద ఇదిగోండి, ఇది మన రూమ్. ఇది చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది చాలా, చెప్పాను కదా ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ అని. అసలు చాలా బాగా డిజైన్ చేశారు ఇది. అసలు లైట్స్ కానీ, అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు బాటిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సే నో టు ప్లాస్టిక్, చాలా మంచి కాన్సెప్ట్ ఇది. అండ్ ఇక్కడ మనకి కాఫీ మేకర్స్ ఇవి ఉన్నాయి, గ్రీన్ టీ. వావ్, ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు వీళ్ళు మనకి. ఓ దట్స్ నైస్. అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా బెడ్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం థర్డ్ పర్సన్ వచ్చినా కానీ మనం అకామిడేట్ చేయొచ్చు. ఆల్రెడీ మేము 3 rooms బుక్ చేసాము. మేము టోటల్ 7 members వచ్చాము. సో బాగుంది, అంటే ప్రైస్కి 3 people అంటే చాలా వర్త్ ఇది. అండ్ టేబుల్, రోలింగ్ చైర్ ఉంది, అండ్ టీవీ. అండ్ ఇట్స్ స్మార్ట్ టీవీ. సో చాలా హోటల్స్లో మనకి స్మార్ట్ టీవీ ఎవరు, అండ్ టాటా స్కై అవి ఇస్తారు, కానీ వాటిని చాలా వరకు పని చేయవు. అండ్ ఈ బెడ్ సైడ్ వచ్చేటప్పటికి చాలా బాగుంది, లైట్ నైస్. ఓ, ఇక్కడ రీడింగ్ లైట్ కూడా ఇచ్చారు, ఫోకస్ లైట్. మనకి చాలా మోడర్న్ ఎమ్యూనిటీస్తో అండ్ చాలా బాగా డిజైన్ చేశాడు ఇది. నైస్, వెరీ గుడ్. అండ్ నేను ఇది 4th time అనుకుంటా గోవా రావడం. అండ్ నేను చూసిన హోటల్స్ అన్నిటిలో ఇది ద బెస్ట్ హోటల్ అనే చెప్పాలి. సో చాలా బాగుంది. ఇదిగోండి, వన్ మోర్ టైమ్, దిస్ ఈజ్ ద హోటల్ లుక్. దిస్ ఇస్ ద బెస్ట్ హోటల్ ఇన్ గోవా యాజ్ పర్ మై ఒపీనియన్. అండ్ వాష్రూమ్, లెట్స్ చెక్. మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్. హెయిర్ డ్రైయర్ అండ్ దిస్ వన్, hand shower. సో ఓవరాల్గా రూమ్ అయితే ఇలా ఉంది చూడండి. మాకైతే ఎంత నచ్చిందో ఈ హోటల్.
అండ్ రూమ్లో విండోలో నుంచి వ్యూ అయితే చూపిస్తాను చూడండి. సూపర్ అనమాట. అసలు ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ అండ్ ఇది నాకేదో కేరళ చూస్తున్నట్టు అనిపించింది. అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. అక్కడ లెఫ్ట్లో బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్లోనే మనకి బీచ్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి మాది 4th ఫ్లోర్లో రూమ్ ఉంది కదా, అక్కడ నుంచి పూల్ వ్యూ అండ్ సిటీ వ్యూ చూపిస్తున్నాం చూడండి. అండ్ ఇప్పుడు మనం అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇట్ జస్ట్ సిట్ అవుట్ ఏరియా, అంటే లైక్ ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ లైక్ డ్రింక్స్ అవి ఆర్డర్ చేసుకుని చాలా బాగుంటుంది కదా. అండ్ పూల్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. ఇన్ఫినిటీ పూల్ అయితే కాదు, బట్ చాలా బాగుంది, నీట్గా క్లీన్గా ఉంది. సో కిడ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, అంటే లైక్ న్యూ హోటల్ కదా, మెయింటెనెన్స్ చాలా బాగుందన్నమాట. ఈ హోటల్ అయితే ఫుల్గా చూపించాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ హోటల్కి వెళ్ళిపోదాము. ఇది కూడా జస్ట్ ఇందాక హోటల్కి ఒక 5 minutes డిస్టెన్స్లో ఉంది. ఈ హోటల్ నేమ్ వచ్చేసి ద HQ. ఇది కూడా సూపర్ ఉంది, జస్ట్ లాబీ ఇది. అండ్ మనం రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇలా ఎంట్రన్స్ అవుతాము. సో ఎంట్రన్స్ అవ్వగానే వాష్రూమ్ విత్ bathtub, లగేజ్ పెట్టుకోవడానికి ఇది విత్ లాకర్ ఆల్సో, చాలా స్పేస్. దిస్ ఈస్ ద రూమ్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్ కనెక్టెడ్ రూమ్స్ ఉన్నాయి మనకి. సేమ్ నైస్. ఇక్కడ మేము బఫెట్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము, బాగానే ఉంది. ఓకే, సూపర్ అని చెప్పలేను కానీ బట్ ఓకే. సో ఇవండి ఈ 2 hotels మేము సౌత్ గోవాలో స్టే చేసింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.